ఇవాళ మీ అందరి కోసం కంద కంద బచ్చల కూర చేస్తున్నానని చెప్పాను కదండి. కంద బచ్చల కూర కోసం నేను కందని బచ్చల కూరని ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. అలాగే కంద ఫ్రై కూడా చాలా బాగుంటుంది. సో ఆ కంద బచ్చలలోనే నేను 1/2 kg కందలో నేను కొంచెం కంద బచ్చలు కూర ఉంచుకున్నాను. కొంచెం ఏమో ఇలా ఫ్రై చేసుకుందామని. చాలా బాగుంటుంది కంద ఫ్రై. సో కొంచెమే వస్తుంది కదా అని నేను అందులో కొంచెం ఆలులు కలిపాను. సో రెండు కలిపితే క్రిస్పీగా చాలా బాగుంటాయి కదా అని. సో కంద ఆలు ఫ్రై మాట చాలా చాలా బాగుంటుంది. దీని ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. బట్ వెరీ వెరీ టేస్టీ అండి. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టెంప్టింగ్గా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో సైడ్ డిష్గాను పనికి వస్తుంది. అలాగే పప్పులో నంచుకోవడానికి కానీ, పక్కన నంచుకోవడానికి కానీ, అన్నంలో నంచుకోవడానికి కానీ, అన్నంలో కలుపుకొని తినడానికి కానీ పిల్లలు చాలా ఇష్టపడతారు. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురు ఉంటే షేర్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ పక్కన అలా జస్ట్ కొట్టండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. జీలకర్ర వేసేసినాను. ఇంకేం వేయక్కర్లేదండి. ఎలాంటి మినపప్పు, శనగపప్పు ఏం వేయక్కర్లేదు. జస్ట్ జీలకర్ర వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవట్లేదు. కావాల్సిన వాళ్ళు, మాకు ఆ ఫ్లేవర్ కావాలి అన్నవాళ్ళు వేసుకోవచ్చు. జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, ఇలా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. అవి బాగా వేగాక చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకు నేను వేసుకున్నాను. ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు వేసాను. ఇలా ఒక్కసారి వేయించేసుకోవాలి. నూనె బాగా కాగి ఉంది కదండి, అందుకే తొందరగా వేగిపోతున్నాయి. ఈ టైంలో కొంచెం ఉప్పు వేసేసామనుకోండి, బాగా వేగిపోతాయి. తర్వాత వాటికి ఉన్న కారం కూడా తగ్గిపోతుంది. ఇదొక టిప్ అండి. ఎప్పుడైనా సరే వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసేస్తే దానికి ఉన్న కారం అనేది తగ్గిపోతుంది. ఈ టైంలోనే కొంచెం మనం పసుపు వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలాగా ఫ్రై చేయాలి. పడిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కంద ఆలు వేసేసుకోవాలి. నేను మొత్తం అంతా వేసాక చూపిస్తాను, ఎందుకంటే నేను ఒక్క చేత్తో తీస్తుంటే ఇబ్బందిగా ఉందండి. సో మొత్తం అంతా వేసేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, అన్నీ వేసేసుకున్నాను నేను. వేసేసుకుని ఇప్పుడు చక్కగా ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా జీలకర్ర వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఆలును, ఈ కందని ఫ్రై చేస్తున్నాం అనమాట. సిమ్లో పెట్టుకోకండి, హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా వేరేవన్నీ చేసుకుంటాం. అలా కాకుండా అంటే వేరే ఫ్రైస్ అన్నీ చేసుకుంటాం. బెండి, దొండకాయ, ఉట్టి ఆలు ఫ్రై, ఉట్టి క్యారెట్ ఫ్రై, ఇలా ఎన్నో చేసుకుంటాం. ఈ రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉట్టి కంద ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వేగాక ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని జస్ట్ 2 minutes పెట్టేసుకున్నాక మళ్ళీ తీసి ఇంకొకసారి ఫ్రై చేయాలి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను హైలో పెట్టుకునే వేయిస్తున్నాను. అవన్నీ ఎంత క్రిస్పీగా అవుతున్నాయో చూసారా. మనం ఎక్కువ మంచిగా అంటే తగినంత నూనె వేసాం, మరీ కంజూసీ చేయకుండా వేసాం. ఎందుకంటే ఫ్రై అనేది కంపల్సరీ నూనె ఉండాలి కాబట్టి చక్కగా నూనె వేసుకున్నాం. చక్కగా అవి ఫ్రై అయిపోతున్నాయి. కంద ముక్కలు చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో. కంపేర్ టు ఆలు కన్నా తొందరగా వేగిపోయాయి చూసారా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. ఈ టైంలోనే మనం కొంచెం కరివేపాకు వేసేసుకుంటాం. వేసేసుకుని ఇలా పూర్తిగా ఆ నూనెలో ఆ ఫ్రైతో పాటు వేగాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చండి. నాకు వేడి వచ్చేస్తుంది, అస్సలు పట్టుకోలేకపోతున్నాను కెమెరాని, ఫోన్ని. సో ఇప్పుడు మనం ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, మీరు రుచికి తగినంత, మీరు ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. నేను దీనికి సరిపడ ఉప్పు వేసేసుకున్నాను. దీన్ని పూర్తిగా ఇలాగా మొత్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మొత్తం ముక్కలు అన్నిటికీ అంటేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇది మళ్ళీ ఇంకొక 5 minutes ఆగాలండి. ఇలా హైలోనే పెట్టుకోవాలి తప్ప సిమ్లో పెట్టుకోవద్దు. హైలో కానీ లేదా మీడియంలో కానీ పెట్టుకుని దగ్గరే ఉండి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి ఇంకొక 2 minutes తర్వాత వేగాక మళ్ళీ మీకు చూపిస్తాను. క్లైమాక్స్కి వచ్చేసామండి. మొత్తం అన్నీ బాగా వేగిపోయాయి. ఈ టైంలోనే మనం ఏమైనా వేసుకోవాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక ఉప్పు వేసేసాను కాబట్టి ఇప్పుడు తగినంత కారం వేస్తున్నానండి. ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం, బట్ ఆల్సో నేను 2 spoons వేస్తున్నాను కారం. మీకు రుచికి తగినంత, మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి.
ఇప్పుడు నేను హైలో పెట్టుకున్నాను అన్నాను కదా, దాన్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం కారం వేసేసాం కదా, కారం ఎప్పుడు ఎర్రగానే ఉండాలి కదా. మనం హైలో పెట్టుకున్నాం అనుకోండి కలర్ మారిపోతుంది, బ్రౌన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ అయిపోతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టుకోండి. మీకు రుచికి తగినంత మీరు కారం ఎంత తినగలరో అంతా వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా బాగానే వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, అలాగే కొంచెం మిరియాలు అది చేసిన పౌడర్ వేస్తున్నాను. ఇంతే సరిపోతుంది, ఎక్కువ వేయకండి. అలాగే ఓన్లీ జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు, మెంతులు ఇవన్నీ కలిపిన. ఎక్కువ జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు ఉన్నది. సో అది కొంచెం వేస్తున్నాను. అది మాత్రం 2 స్పూన్స్ వేసాను. ఇందాకది మాత్రం కొంచెం తక్కువ వేసాను. ఎందుకంటే ఎక్కువ మిరియాలు అవి ఉన్నాయి కాబట్టి మొదటి వేసినది కొంచెం తక్కువ వేసాను. అలాగే మినపప్పు, శనగపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర ఉన్నది 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు మొత్తం బాగా వేగిపోయండి. ఇదే టైంలో మనం కొంచెం గరం మసాలా, మంచి ఫ్లేవర్ రావడానికి, ఫ్రై అనేది మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం గరం మసాలా వేసేసేసి మనం ఇలా ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం హైలో పెట్టుకోవాలి. ఏం మంచి వాసన వస్తుందండి. చాలా 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 మంచి ఫ్రై, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా పనికొస్తుంది, పప్పులో నంచుకోవడానికి పనికొస్తుంది, అన్నంలో కలుపుకోవడానికి పనికొస్తుంది. చాలా చాలా బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీ అయిన ఫ్రై. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న గంట సేవలు టపేయమని కొట్టండి. అలాగే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ, కొలీగ్స్కి అందరికీ చెప్పండి, అస్సలు మర్చిపోద్దు. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సూపర్ 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 ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగుందని. అంతకన్నా నాకు ఇంకేం హ్యాపీ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్ అండి.